సినిమా రేపు నా బెడ్ బాయిలమైంది, చచ్చిపోతావో అనిపించింది. కొన్నిసార్లు బతికిపోయినా పాటు ఉన్నాయి, ఖచ్చితంగా చచ్చిపోతా, ఖచ్చితంగా చచ్చిపోతా. జై మాస్టర్, జై మాస్టర్. ఏ రికార్డు ఉన్నాయి, 1000 కోట్ల పక్క, 1000 కోట్ల పక్క. జై మాస్టర్, జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. ఏ స్టార్ లేడు, ఓన్లీ పవర్ స్టార్. ఈజీగా అది బెస్ట్ ఇప్పటి వరకు. ఆల్రెడీ చూసాను, ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఇదే బెస్ట్. పవన్ కళ్యాణ్ ఇలా చూడలేదు, సుజిత్ చూపించాడు. ఏం కావాలో చూపించాడు. ఆటో సరిపోయి సినిమాని ఎక్స్ప్లెయిన్ చేస్తానికి అంత బాగుంది పర్ఫార్మెన్స్. వైలెన్స్ అసలు ఆ ఏడు సినిమా సర్టిఫికేట్ ఇచ్చిన రీజన్ ఉంది. ఆ వైలెన్స్ అసలు అది తట్టుకోలేము. జై పవర్ స్టార్. తమన్ కి అసలు కొరిడేలో తమన్ అని పేరు పెట్టాలి, నందమూరి తీసే కొరిడేలో అని పెట్టాలి. 200 వచ్చేసాయి వన్ డే, తెలుగు స్టేషన్ వస్తే 200. అంత బాగుంది సినిమా. 1000 కోట్లు కష్టం లేదు, నార్త్ లో మీద పుల్ లేదు, కానీ 1000 కోట్లు కొట్టింది సినిమా. 1500 కోట్లు పక్క అయితే పక్కా కొడుతుంది. అంటే ప్రెడిక్ట్ చేయడం, మూవీ అయితే పక్కా ప్రెడిక్ట్ చేయడం, కానీ నెక్స్ట్ లెవెల్ మూవీ అన్న. అంటే తమిళ వాళ్ళకి బక్కోడు ఉన్నాడు, మరి తెలుగు వాళ్ళకి బండోడు అన్నారు అంటారన్న. బక్కోడు ఎవడరా అంటాడు, టెడ్డీ గారు ఉన్నాడు రా మనకి అంటాడు. బక్కోడు ఎవడు, టెడ్డీ ఉన్నాడు మనకి. చాలు. బాగుందా అన్న? మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ కొట్టాడు అన్న. ఎక్స్పెక్ట్ చేయరు, తమనేనా అని కొట్టాడు, తమన్ కొట్టాడు అని అసలు ఎక్స్పెక్ట్ చేయరు. నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్. రవిచంద్రన్ ఫ్రెండ్స్ అయితే పక్కా దానికి నెక్స్ట్ లెవెల్ ఉంటది, దానికి నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఇచ్చాడు తమన్. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఒక బద్రీలో, ఒక ఖుషీలో, ఒక స్వాగ్ ఏదైతే ఉంటుందో, చాలా ఇయర్స్ తర్వాత మూవీ మొత్తం కంప్లీట్ గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంజాయ్ చేసేలాగా ఉంది. ఆ స్వాగ్, యాటిట్యూడ్ సూపర్. మ్యూజిక్, తమన్ మ్యూజిక్ అయితే మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎలివేషన్ ఇచ్చాడు. మ్యూజిక్ మామూలుగా ఇవ్వలేదు, సూపర్ మ్యూజిక్. ఇమ్రాన్ హష్మి గారి క్యారెక్టర్ అసలు చాలా కూల్ గా ఉంటది, బట్ హీఈస్ ఎ పర్ఫెక్ట్ విలన్ ఫర్ ద అపోనెంట్. పవన్ కళ్యాణ్ కి పర్ఫెక్ట్ విలన్ అనమాట దీంట్లో మూవీలో. మ్యూజిక్ సూపర్ మ్యూజిక్ అండి. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అద్దరు కొట్టేశాడు తమన్. గోల్ చేస్తూనే ఉండాలనిపించింది అసలు. కలెక్షన్స్ ఎగ్జాక్ట్ గా నేను చెప్పలేను, బట్ మీరు ఇప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయని కలెక్షన్స్ అయితే చూస్తారు. తోపు ఉంది. ఏమో కలెక్షన్ నాకు తెలియదు, అంతా ఓజీ ఓజీ ఓజీ. సూపర్, థ్యాంక్ యూ సుజిత్, తమన్. బాగుంది, చాలా బాగుంది. నాకంత డీటెయిలింగ్ తెలియదు, కానీ బాగుంది. చాలా బాగుంది, చాలా బాగుంది, అదిరిపోయింది. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి ఫ్యాన్స్ కి. అవన్నీ రిలీజ్ అవన్నీ సర్ప్రైజ్ సర్ప్రైజ్. చాలా బాగుంది, థ్యాంక్ యూ. అది చూస్తే అర్థమవుతుంది, ఇట్స్ ఎక్సలెంట్. చాలా బాగుందండి. పర్లేదు చెప్పండి, ఎలా ఉంది? చాలా చాలా బాగుంది, ఎక్సలెంట్. 100% మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా కాకపోయినా అందరు చూడొచ్చు. చాలా బాగుంది. వెళ్ళి చూసేసి రావచ్చు మూవీ. అంటే లైక్ ఇట్స్ అన్ ఎక్సలెంట్ మూవీ, ఇట్స్ ఓజీ. maybe in crores, it may be 100 crores or more than that. ఖచ్చితంగా నచ్చింది పవన్ కళ్యాణ్ వైపు చూస్తే. సూపర్ ఉంది. రైటింగ్ ఏమన్నా రికార్డులు వస్తుంది. పవన్ ఎలివేషన్ ఏ సినిమాలో లేదు, అట్లా పెట్టిండు. మ్యూజిక్ తమన్ అయితే అరాచకం తెలుసా, పీక్ పోస్ట్ చేశాడు అట్లే. సూపర్ ఉంది. సూపర్. డైరెక్షన్ గురించి చెప్పాల్సిన పని లేదు.
పబ్లిక్ కి మీరు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నారు, మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మూవీ చూడండి, ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ మాత్రమే. నో మెసేజ్ ఫ్రమ్ మూవీ. ఏమైనా మెసేజ్ ఏమైనా ఉందా? మెసేజ్ ఏం లేదండి, మూవీలో మెసేజ్ ఏం లేదండి, ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్. పవన్ గారు యాక్టింగ్ ఎలా అనిపించింది? పవన్ గారు యాక్టింగ్ ఎలా అనిపించింది? మాటలు సరిపోవు, అదే చెప్తున్నాం, మాటలు సరిపోవు. మ్యూజిక్ అన్నా, ఇవ్వచ్చు, పార్ట్ 2 వస్తుంది, లాస్ట్ లో ఉంది ఓజీ పార్ట్ 2 అని. మ్యూజిక్ ఎలాగుందన్న? తమన్ది నందమూరి తమన్ నుంచి కొరెల్లా తమన్ చేయాలి, అంత బాగుంది సినిమా, అంత బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ప్రతి సీన్ లో ప్రతి యూనిక్ గా వాడాడు, చాలా వేరే వేరే వాడాడు. ఓకే అన్న. అవునా?